ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్నైతే శివాజీ నగర్లో వర్షం పడుతుందని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసింది కదా. అప్పుడు శివాజీ నగర్లో ఉన్నానమాట. సో అక్కడ కొన్ని బట్టల షాపింగ్ ఉండేది. బట్టల షాపింగ్ అయితే చేసుకున్నాము. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే బెంగళూరు శివాజీనగర్ మెజెస్టిక్ ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఫేమస్ అనమాట బట్టల షాపింగ్కి. అంటే కాస్ట్ బట్టను బట్టి ఉంటుంది, అలాగే కొన్ని చీప్ ఉంటాయి, కొన్ని కాస్ట్ ఉంటాయి. సో మేము ఎప్పుడైతే శివాజీనగర్కి వెళ్తామన్నమాట. సో అందుకే నిన్న కూడా శివాజీనగర్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో ఎందుకనంటే కొంతమందికి ఐడియా వస్తుంది, ఇలాంటి డ్రెస్సెస్ ఇక్కడ అంత కాస్టా, అంత రేటా, లేదా ఇంత చీపా అని ఐడియా అయితే వస్తుంది కదా కొంతమందికి. సో వాళ్ళకు ఎవరికో కొంచెం ఐడియా వచ్చినా సరే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అందుకే ఈ వీడియో తీస్తున్నాను. నేను ఎటువంటి డ్రెస్సెస్ తీసుకున్నాను మా పిల్లలకి ఇద్దరికి అని చెప్పేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేసి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ముందుగా మా పాపకి ఏం తీసుకున్నాను అనేది నేను చూపించేస్తాను అనమాట. సో ఈ మంత్ తన బర్త్డే వస్తుంది, అందుకనే తీసుకున్నాను. సో ఇలా అయితే వస్తుందన్నమాట. ఒకటి ఈ డ్రెస్ నేమ్ ఏదో ఉందండి, నాకు సరే గుర్తుకులేదు, కానీ చూస్తున్నారు కదా. 2 years కోసం ఇటువంటి మోడల్ కోసం తను చూస్తూనే ఉంది. ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చి మనకి ఇది ప్యాంట్ టైపు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ప్యాంట్ టైపు. ఇక్కడ మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది. సో ఇలా డ్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా డ్రెస్ అయితే వచ్చేస్తుంది. ప్లాజో ప్యాంట్ లాగా ఇచ్చారు. అలాగే మనకి దుప్పటా కూడా ఇచ్చేసారు. మంచిగా ఉంది, పెద్దగా ఉంది దుప్పటా. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఆ డ్రెస్సెస్ వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. ప్యాంట్ ఇక్కడ కింద పెట్టేసుకున్నామంటే ప్యాంట్ కూడా వాళ్ళకి మంచిగా కనిపించేస్తుంది. సో బర్త్డే ఉంది కదా కాబట్టి ఒక 2 అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా డ్రెస్ అయితే వచ్చేస్తుంది. సో చాలా బాగుంది అనిపించింది. ఇది వచ్చేసి నాకు 750 పడింది అనమాట. కాస్ట్ వైజ్గా క్వాలిటీ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఎటువంటి చీప్ క్వాలిటీ అలా అయితే ఏం కనిపించలేదు, చాలా బాగుంది అనిపించింది. సో అదే వచ్చేసి ఇంకో డ్రెస్ చూపిస్తా. ఇది వచ్చేసి జీన్స్ టైప్ అనమాట. ఇది కూడా తనకు నచ్చే తీసుకుంది. ఇది కూడా సేమ్ ప్రైజే పడింది మనకి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్. దీని లోపల మనం టీషర్ట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, టీషర్ట్ వేసుకొని ఇది వేసుకోవాలన్నమాట. మనకి ఒక బెల్ట్ కూడా ఇస్తారు. దీనికి బెల్ట్ కూడా ఇలా మిడిల్లో ఇది చేసుకోవచ్చు. ఇంకా మనకి కింద లెగ్గిన్ వేసుకోవాలి. వైట్ లెగ్గిన్ ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కదా. సో ఇదైతే టాప్ అన్నమాట. బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది టాప్ కూడా. అంటే మొత్తం అంతా ఇక్కడ స్లీవ్స్ వస్తాయి కదా మనకి, అక్కడ కట్టుకునే రకం అనమాట. చూడండి, ఇలా కట్టుకోవాలి. లోపల మనకి టీషర్ట్ వస్తుంది. ఇక్కడ ఒక జోబీ కూడా ఇచ్చారనమాట, పాకెట్. ఇక్కడ కూడా పాకెట్స్ ఇచ్చారు. ఇక మన కింద చూసుకుంటే కొంచెం ఎంబ్రాయిడరీ టైప్ లాగా స్మూత్గా ఇది ఒక బట్ట అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది అనిపించింది. టాప్ కూడా చూడండి, ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. సో ఇది ఓవరాల్ లుక్. మనం దీన్ని టైట్ లూజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా సేమ్ 750 పడింది. బట్ క్వాలిటీ బాగుంది. ఎక్కువ ఏజ్ రోజులు వస్తాయన్నమాట. మనం చీప్దే కొని ఒక 2 సార్లు 3 సార్లు వేసేస్తే ఏం బాగుంటుంది. సో ఎక్కువ రోజులు రావడానికి అని తీసుకున్నాము. మనం బట్టలు పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచిగా కనపడాలి, అట్ ద సేమ్ టైం మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. సో మా ఇద్దరు పిల్లల బర్త్డేలు మే జూన్లో ఉన్నాయి, అందుకే ఇప్పుడు షాపింగ్ చేయాల్సి వచ్చింది. లేకుంటే ఇప్పుడు అయితే వెళ్ళే వాళ్ళం కాదు. సో ఎలాగో బర్త్డేకి చేయాలి కదా, అక్కడికి వెళ్దాము అన్నట్టు తీసుకున్నాము. అవి పిల్లలకి పాపకు వచ్చేసి అవి 2 తీసుకున్నాము. ఒక ఏజ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట. 12 years అంటే 13 years తీసుకున్నాను నేను. అది 14 years వరకు వస్తుంది ఆ పాపకి. సో అట్లా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి తీసుకున్నాను. మా బాబు సెలెక్షన్ అంతా వాళ్ళ డాడీ అనమాట. నేనేమీ చేయలేదు, అన్నీ మ్యాచింగ్ తీసుకున్నాడు. ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి సెట్ వైజ్ 600 rupees పడింది మా బాబుది. 650 అనుకుంటా. ఇది వచ్చేసి ఫస్ట్ షర్ట్ చూడండి,
బ్రాండెడ్ క్వాలిటీ ఎక్కువగా ఉందన్నమాట. బ్రాండెడ్ తీసుకున్నాడు. చెక్స్ అంతా ఫ్లవర్స్ వచ్చేసి ఉంటాయి మనకు. సో దీంట్లోకి మ్యాచింగ్గా మనకి ప్యాంట్ తీసుకోవడం జరిగింది. లైక్ కింద కొంచెం ప్లాజో అన్నలాగా వస్తుందన్నమాట, కానీ ప్లాజో అయితే కాదు. బాగుంది. మనకు ఒక బెల్ట్ కూడా ఇచ్చారు. ప్యాంట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా దీని ప్రైస్ వాళ్ళు చెప్పింది 1000 చేంజ్ ఏమో చెప్పారు. మేమంతా మాట్లాడి 650 తీసుకున్నట్టున్నాము. 650 అంతే అండి. సో ఇదొక సెట్ తీసుకున్నాము. ఇంకొక సెట్ వచ్చేసి ఇది. దీంట్లోకి ఈ ఫస్ట్ ఇది ఇది వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది. అదే నార్మల్ క్లాత్. ఇది వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి పాకెట్స్ వచ్చేస్తాయి. మనకి వెనక కోట్ కూడా వచ్చేస్తుంది. సో బాగుంది. ఇక్కడ మీరు వెనక వైపు చూసుకుంటే కీప్ గోయింగ్ అని కూడా రాశారు. మంచిగా అనిపించింది. సో వాడికి ఇప్పుడు 10 ఇయర్స్ అనమాట. మేము 11 ఇయర్స్ సైజ్ తీసుకున్నాము. వాడికి 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు వస్తుంది. ఎందుకంటే వాడు సన్నగే ఉన్నాడు అందుకన్నమాట. సో బ్రాండెడ్ ఇది కూడా. దీనికి మ్యాచింగ్గా ప్యాంట్, జీన్స్ ప్యాంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది జీన్స్ ప్యాంట్. బాగుంది అనిపించింది. ప్యాంట్ కూడా డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాడు. మా వాడి సెలెక్షన్ అంతా వాళ్ళ డాడీనే అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ సైజ్ చూస్తే 32 సైజు. వాడికి 28, 30 చాలు అనమాట. కానీ 32 అయితే కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కదా అన్నట్టు. ఎప్పుడు కరెక్ట్ సైజ్ అయితే తీసుకోకండి. సో ఇది చూడండి. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇది కూడా షర్టే అనమాట. 3 షర్ట్లే తీసుకున్నాం. టీషర్ట్లు ఏం లేదని, టీషర్ట్లు వద్దులే అనిపించింది, అందుకే షర్ట్లే తీసుకున్నాము. మనకి ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, చాలా బాగా నచ్చింది. నాకు ఈ కలర్ కూడా లేదు వాడికి. వాడు కొంచెం వైట్గానే ఉంటాడు నాతో కంపేర్ చేస్తే. దానికి మ్యాచింగ్గా సేమ్ ప్యాంట్ అనమాట, సేమ్ కలర్ ప్యాంట్. సో మేబీ బర్త్డేకి ఇదే వేయచ్చు, నేను నాకు తెలీదు. వేస్తే వేయచ్చు, లేదంటే లేదు, లేదంటే వేరే వేస్తాను. ఇది సైజ్ ఇక్కడ కూడా 32నే తీసుకున్నాము. వాడికి 28, 30 ఓకే అండి, కానీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అనమాట. ఇది ఎలాస్టిక్ లాగా ఉంటుంది ప్యాంటు. ఇట్లాంటివి అయితే పిల్లలకి బాగుంటాయి, అవి అయితే వాళ్ళకి ఇబ్బంది. ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా, అన్నీ ఇవే దొరకాలంటే దొరకవు మనకి. ఈ ప్యాంటు కూడా మనకి ఇక్కడ కింద ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎలాస్టిక్ వచ్చేస్తుంది. ఇటువంటి ప్యాంట్స్ పిల్లలకి బాగుంటాయని చెప్పి దీంట్లో ఒక టైప్ తీసుకున్నాము. ఇక సైడ్కి మనకి పాకెట్స్ కూడా ఇచ్చాడు. ఎలాస్టిక్ ప్యాంట్స్, ఎలాస్టిక్ జీన్స్ ప్యాంట్స్ అంటే మనకు దొరుకుతాయి అన్నమాట. చూడండి, వెనక వైపు ఫ్రంట్ వైపు చాలా బాగుంది ప్యాంట్. ఏ షర్ట్కి తగ్గట్టు దానికైతే తీసేసుకోవడం జరిగింది. సో ఇవి మా బాబుకి, వాడి బర్త్డేకి 3 తీసుకున్నాము, పాప బర్త్డేకి అయితే 2 తీసుకున్నాము. ఇక డైలీ వేర్ కూడా తీసుకోవాలిగా, తీసుకోకపోతే ఊరికే ఉంటారా, అసలు ఛాన్సే లేదు అసలు. ఇంకా మా పాపకి లెగ్గిన్స్, ఈ కాలంలో పిల్లలకి లెగ్గిన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో లెగ్గిన్స్ వచ్చేసి మాకు 150 విత్ బ్రాండెడ్ దొరికిందనమాట. చాలా చింపుకుంటారు మా పాప తొందరగా, అందుకే బ్రాండెడ్ తీసుకున్నాము ఈసారి. ఇదిగోండి, బ్రాండెడ్లో తీసుకున్నాము. మామూలుగా చీప్ కూడా దొరుకుతాయి. 80 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, 120 ఉంది. కానీ బ్రాండెడ్ ఉండడం, చాలా లెగ్గిన్సే పోయినాయి తను ఎక్కువ వాడేసి ఎక్కువగా చింపేసుకుంటుంది అనమాట ఇక్కడ. ఇంకా అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చింపేసుకుంటుంది. సో ఎందుకులే అని చెప్పి ఈసారి కొంచెం బ్రాండెడ్వే తీసుకున్నాను అనమాట. సో ఇవి లెగ్గిన్స్, యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనమాట. యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ చాలా బాగున్నాయి. దీంట్లోనే నేను ఒక 3 తీసుకున్నాను. ఇంకోటి బ్లాక్ తీసుకున్నా, ఇంకొకటి చాక్లెట్ బ్రౌన్ కూడా తీసుకున్నాను.
సో ఇలా లెగ్గిన్స్ మా పాపకు ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇక అలాగే డైలీ వేర్ కూడా చూపించేస్తాను. డైలీ వేర్లో వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడో మరి మేము పోయేది మాటి కంటే అక్కడికి వెళ్ళేది అంత ఉండదు. సో అందుకే డైలీ వేర్ కూడా ఇవే తీసేసుకున్నాము. ఈ షర్టు అవసరం లేకపోయినా తీసుకుందనమాట, ఇది ఉన్నాయి కదా అని, అందుకోసమని తీసుకుంది. ఈ షర్ట్ కోసము ఇవి స్టార్స్ ఇట్లా ఆడుకోవచ్చు కదా అన్నట్టు తీసుకుందనమాట మా పాప. ఇదిగోండి గ్రీన్ కలర్, ఇది మనకి 110 రూపీస్, 100 110 అంతే. ఇలా ఇది ఒకటి మా పాపకి, ఎక్కువగా మా పాపకే తీసుకున్నాము, బాబుకి ఉన్నాయి కదా అని. ఇది కూడా మా పాపకి టీ షర్ట్ అనమాట. క్వాలిటీ చూడండి ఎంత బాగుంటాయి తెలుసా, చాలా చాలా బాగున్నాయి. 100 120 అంతే అండి, ఎక్కువ ఉండదు ప్రైస్ కూడా. జస్ట్ ఇది 110 అంతే, ఇంక అంతకుమించి లేదు. చాలా చాలా బాగుంది, నైస్ క్వాలిటీ అనమాట. ఇది కూడా మా పాపకే. చూసారు కదా 3 అయిపోయినాయి, నెక్స్ట్ 4th వన్. ఇది కూడా మా పాపకే తీసుకున్నాము. సమ్మర్ అయిపోతే వింటరే కదా వచ్చేది, అందుకని చెప్పి ఇది ఒకటి బాగుంది అనిపించింది. ఎంత 110 రూపీస్కి మనకి ఈ క్వాలిటీలో దొరకడం చాలా కష్టము. అందుకే చాలా సూపర్ క్వాలిటీ అండి, మీకు కనిపిస్తుందో లేదో. సో టచ్ చేస్తేనే అది కనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి. సో ఇంకా ఇది వచ్చేసి మా హస్బెండ్కి ఏమో తీసుకున్నట్టున్నాడు. సో ఆయనదన్నమాట ఇది ఆయనది. ఇంకా అది అంతవరకే తీసుకున్నాము. ఇక ప్యాంట్లు తీసుకోవాలి కదా దాంట్లో కూడా. సో కొన్ని ప్యాంట్లు అయితే తీసుకున్నాము. జస్ట్ ఈ ప్యాంట్ వచ్చేసి 120 రూపీస్ మనకి శివాజీనగర్లో పడుతుంది. చాలా చాలా బాగుంది, విత్ పాకెట్స్ కూడా వచ్చేస్తాయి మనకి. నైస్ క్వాలిటీ. మనకి ఇదే ఏదైనా మ్యాక్స్లోకి లేదా ఇంకొక దాంట్లోకి వెళ్ళాము అంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. చూడండి $120 పడింది ప్యాంట్. చాలా చాలా బాగుంది కదా. సో అదొక కలర్. ఇంకొక కలర్ కూడా, ఇది కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఎలాస్టిక్ టైప్లో, లెగ్గిన్ టైప్లో వస్తుంది. బట్ ఎక్కువగా మనకి ఎక్స్టాండ్ కూడా అవుతుంది అనమాట. సో ఇది ఒక కలర్, మనకి లెగ్గిన్ లాగా ఉంటుంది కానీ బట్ అలా అయితే ఉండదు. బాగుంది మనకి. ఇది చాలా మంచి ప్యాంట్. ఇది ఒక ప్యాంట్ సేమ్ ఆ పింక్ కలర్లోదే ఇంకొక సైజ్ అనమాట. ఇది మా పిల్లోడిది, సో వాడికి తీసుకున్నాము. ఇది చాలా చాలా బాగున్నాయి. 120 అండి, అంతా 120. ఇది పాపది, ఇది కూడా సేమ్ అంతే 120 రూపీసే. పెద్ద ఎక్కువ పడలేదు మనకి. ఇక్కడ అన్ని తాళ్ళు, స్టైలిష్ తాళ్ళు వస్తాయిగా ఇప్పుడు, అవి వచ్చేసాయి అనమాట. ప్లాజో ప్యాంట్ లాగా అనమాట. 120. ఇక నెక్స్ట్ ఇది డ్రెస్ బాగుంది, మా వాడిది అనమాట. ఇది వచ్చింది కదా అందుకనే తీసుకున్నాడు. ఇది కూడా 110 అండి, 110 రూపీస్. బ్యాక్ ఏం లేదు. సో ఫ్రంట్ ఒకటే మనకు డిజైన్ వచ్చింది. అంటే డ్రెస్ మీద డ్రెస్, ఇంకొక టీషర్ట్ మీద టీషర్ట్ అన్నట్టు తీసుకున్నాడు అనమాట. ఇది చూస్తుండే కదా 2 వచ్చినట్టు కనిపిస్తాయి కదా. సో అందుకోసమని వాడికి తీసుకున్నాడు. 110 100 అంతే అండి. ఇది ఇక నా సైజ్ ప్యాంట్ అయితే XXL అనమాట. ఉంటుందిలే ఎంత, జస్ట్ 150 రూపీస్ అంట. చాలా బాగుంది అనిపించింది. చూడండి చాలా బాగుంది నిజంగా. మనకి విత్ పాకెట్స్ కూడా వచ్చేస్తాయి. పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. 2 సైడ్స్ పాకెట్స్. అమ్మో నేను చూడలేదు ఇది.
నిజంగా చూడు ఎంత బాగుంది. మనకి ఇంత మంచి క్వాలిటీ ఎక్కడైనా దొరుకుతుందా అంటే అది ఒక్క శివాజీ నగర్లోనే. బయట కూడా దొరుకుతాయి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది నాకు జస్ట్ 150 పడింది. అది ఏ మాల్లో పోయి ఉంటిమే 500,000 రూపీస్. అంత బాగుంటాయండి. మనం బయట ఫుట్పాత్ మీద షాపింగ్ చేసినప్పుడు కొన్ని చాలా బాగుంటాయి. ఇదిగోండి జస్ట్ 150 రూపీస్ XXL ప్యాంట్ అనమాట. నైట్ డ్రెస్ టైప్ ప్యాంట్ XXL 150 రూపీస్. సో అదన్నమాట. ఇంకొక ప్యాంట్ కూడా ఇది మా వాడిదే, ఒకటి బ్లాక్ కలర్ ఉండాలి కదా అన్నట్టు తీసుకున్నాము. సో ఇది ఒకటి అయిపోయిందా, ఇంకా అంతే. ఇంకొకటి ఉంది, కర్టన్స్ కూడా తీసుకున్నా. కర్టన్స్ కూడా చూపిస్తా. ఇదిగోండి, అంటే మందంగా ఉంటాయి కదా కర్టన్స్ అని చెప్పి అక్కడ తీసుకున్నాము. క్వాలిటీ కూడా బాగుంటుంది. అసలు మనకి బయట వైపు అస్సలు కనపడదు. ఇది అంత మందంగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి 500 రూపీస్ ఏమో పడినట్టుంది అంతే. విండో కర్టన్స్ ఇవి, డోర్ కర్టన్స్ కాదు, విండో కర్టన్స్. చాలా బాగుంటాయి. అంటే బయట ఆపకు ఎవరు ఉన్నారో అస్సలు కనపడదు. అంటే మాకు అట్లా ఉందన్నమాట ఒక విండో, అందుకని ఇవి తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. సో 500 పడింది. 500 అనుకుంటున్నా, 500 పడింది విండో కర్టన్స్కి. సో ఇదన్నమాట. ఇంకొక మేకప్ పౌడర్ కూడా తీసుకున్నాను నేను, చూపిస్తా. మేకప్ పౌడరు బాగుంటుంది, ఒకసారి చూద్దాం. ఎప్పుడు ట్రై చేయలేదు నేను అక్కడ, అంటే లోకల్ బ్రాండ్ ట్రై చేయలేదు. చూద్దాం ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అన్నట్టు ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను. మేకప్ బ్రాండ్ ఇదిగోండి, ఫిట్ అంట. సో ఇదైతే తీసుకొని వచ్చాను, 200 పడింది. చూద్దాం ఎలా ఉంటుందో అని తీసుకొని వచ్చా. సో ఇది మేకప్ పౌడర్ బాగుంది అని అనిపిస్తుంది, చూడాలి. బాగుంది. సో చూడాలి ఎలా ఉంటుందని. దీంట్లో 2 వస్తాయి. ఒకటి మ్యాజిక్, అంటే మించు అని కలిపి ఉంటారు కదా, అదొకటి. 200 పడింది 2. బాగుంటుందని చూద్దాం ఎట్లుంటుందో, మళ్ళీ చెప్తా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చూద్దాం. 200 అనమాట. సో ఇంకా అంతే. ఇంకా ఇదేమీ కాదు. ఇంకా కొన్ని ఇవి తీసుకున్నాను, ఇవి చూపిస్తా. అది ఎక్కడ కనిపించట్లేదులేండి. చిన్న వస్తువులు 10 రూపీస్ కూడా తీసుకున్నాను, అవి కనిపించట్లేదు. సో ఇవి అన్నమాట నేను తీసుకున్న బట్టలు. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఎవరికైనా ఒకరికి ఇటువంటి మోడల్స్ డ్రెస్సెస్ అట్లా అంత కాస్టా ఇంత కాస్టా అని ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఈ వీడియో చేశాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.